In the previous class, we are discussed about measures for income inequalities and causes of poverty in India. ఇంతకుముందు మనం క్లాస్లో ఆదాయ సమానతలకు ఉన్నటువంటి నివారణ చర్యలను అదేవిధంగా పేదరికానికి గల కారణాలను కూడా మనము చర్చించాం. అండర్ ది టాపిక్ లైక్ పావర్టీ కాజెస్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ అండర్ డెవలప్మెంట్, ఇన్ఫ్లేషన్, అవైలబిలిటీ ఆఫ్ నాన్ ఎసెన్షియల్స్ అండ్ హై ప్రైస్ రైజెస్, social security measures and low level of wages, and so many topics are discussed. As far as poverty causes, we are ready to discuss about society as our point. The Indian society, especially in rural areas, we are commonly divided into rich community of people and poor community of people. భారతీయ సమాజంలో ప్రత్యేకంగా గ్రామాలను కనుక మనం గమనించినట్టయితే అక్కడ ధనిక వర్గానికి చెందినటువంటి ప్రజలు, అదేవిధంగా పేదవర్గంలో నివసించే ప్రజలు ఎక్కువగా ఉంటారు. పేదవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం వ్యవసాయ రంగానికే పరిమితమై ఉంటారు. ఈ ధనిక వర్గానికి చెందిన వాళ్ళు 10-20 ఎకరాల యొక్క ఆసాములుగాను భూస్వాములుగాను ఉంటారు. వీళ్ళకేమో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఈ పేదవాళ్ళు మాత్రం టెనెంట్స్గా ఎక్కువ సంవత్సరాలు మిగిలిపోతూ ఉంటారు. వీఆర్ నాట్ ఇంప్రూవ్ ది టెనెంట్స్ లివింగ్ కండిషన్స్ యాజ్ ఫార్ యాజ్ అగ్రికల్చర్ ఈజ్ కన్సర్న్డ్, ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్ ఆఫ్ ఇండియా. గ్రామీణ భారతదేశంలో మనం ఎక్కువగా చూసినట్లయితే కౌలుదారులు పేదవాళ్ళుగాను, భూ యజమానులు భూస్వాములుగాను ఉంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితిని భూస్వామ్య చట్టాల్లో ఉన్నటువంటి మార్పుల ద్వారా మాత్రమే మనం సరిచేయగలుగుతాము. ఈ యొక్క చర్య గవర్నమెంట్ మాత్రమే తీసుకోగలుగుతుంది. అందువల్ల ఇలాంటి లోపభూయిష్టమైనటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం సరిచేసినట్లయితే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని కానీ పేదరికం లాంటి సమస్య నుంచి కానీ భారతీయ జనాభాని మనం విముక్తులను చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ అండర్ డెవలప్మెంట్ ఈజ్ కన్సర్న్, ఇండియన్ ఎకానమీ ఈజ్ హ్యావింగ్ అండర్ డెవలప్డ్ ఫీచర్. బికాస్ ఆఫ్ దిస్ ఫీచర్ ఆల్సో వీఆర్ నాట్ గోయింగ్ టు ది ఆస్పెక్ట్ లైక్ ఎకనామిక్ డెవలప్మెంట్. అనుకున్నటువంటి అభివృద్ధి అనుకున్న స్థాయిలో సాధించలేకపోతున్నాము. ఇలాంటి అభివృద్ధి ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైపోయి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితిని మనం గనక అధిగమించగలిగితే పేదరికంలోంచి బయటికి రావడానికి చాలామంది ప్రజలకు అనుకూలతలు అనేవి ఉంటాయి. కానీ మనము చెప్పుకున్నంత సులభంగా ఆచరణలో మనం ముందుకెళ్ళలేకపోవడానికి సోషల్ ఈవిల్స్ కూడా మనకు ఒక రకంగా కారణంగా ఉన్నాయి. ది సూపర్స్టిషన్స్ వీఆర్ రెడీ టు ఫాలో, బ్యాడ్ బిలీవ్స్ వీఆర్ రెడీ టు ఫాలో, అండ్ కన్వెన్షన్స్ విచ్ ఆర్ ప్రివైలింగ్ ఇన్ అవర్ ఏన్షియన్ సొసైటీ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. పాతకాలం నుంచి కూడా భారతీయ సమాజంలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, ఉమ్మడి కుటుంబాలు ఉండటము, తరతరాలు అదే కుటుంబానికి సంబంధించిన పెద్దల యొక్క మాటలను వినడము, ఇలాంటి మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి వాతావరణం బాగా పెరగడం వల్ల కూడా మన సొసైటీలో సోషల్ ఫ్యాక్టర్స్, సాంఘికపరమైనటువంటి అంశాలు మన మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇలాంటి ప్రభావాన్ని మనం తగ్గించాలి అంటే ఆ యొక్క శక్తి ఒక ఎడ్యుకేషనల్ సెక్టార్కు మాత్రమే ఉంది. ది ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ మ్యాటర్ టు ఇంప్రూవ్ అవర్ యాటిట్యూడల్ గ్రౌండ్స్ అండ్ థింకింగ్ కెపాసిటీస్ ఇన్ ది రూరల్ ఆర్టిజాన్స్. గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి అనేక వృత్తులు చేసుకునేటువంటి శ్రామికుల్లో ఆలోచన విధానము, దృక్పథాలు మారాలి అంటే వాళ్ళు విద్యావంతులైతేనే అది సాధ్యపడుతుంది. ఈ యొక్క శక్తి వారిని అక్షరాస్యులుగా మారిస్తేనే మనకి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇలాంటి మూఢనమ్మకాలు కానీ సాంప్రదాయాలు కానీ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి మన యొక్క సీనియర్ పాపులేషన్ వాళ్ళు చెప్పేటువంటి మాటలు మనం అవసరానికి మించి ఎక్కువగా వింటున్నాము. అదే బాటలో నడుస్తున్నాం కాబట్టి ఇలాంటి విపరీత పరిణామాలను మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్యలనే మన తర్వాత రాబోయే భావితరాలకు కూడా ఒక రకమైన బహుమానాలుగా అప్పగిచెప్పి మనం పక్కకు వెళ్ళిపోతున్నాం. ఇలాంటి వాతావరణాన్ని కనుక మనం మార్చుకోపోతే ఎప్పటికీ పేదరికంలోనే మగ్గిపోతాము అని చెప్పి అర్థశాస్త్రవేత్తలు అనేకసార్లు మనకి స్పష్టంగా వివరించారు. వాళ్ళు చెప్పిన వివరణలకు సరైనటువంటి గణాంక సమాచారం కూడా మనకు మద్దతుగా నిలబడింది. ఏ అయితే సర్వేలు మనకు గణాంక సమాచారంలో వెల్లడి చేస్తున్నాయో ఆ సర్వేల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిబంధనలు కనుక మనం తప్పనిసరిగా పాటిస్తే ఈ పేదరికం నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో వీఆర్ రెడీ టు ప్రొవైడ్ సోషల్ సెక్యూరిటీ యాజ్ అవర్ మెజర్ టు రెడ్యూస్ పావర్టీ ఆర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. పేదరికాన్ని కానీ ఈ యొక్క ఆదాయ అసమానతలను కానీ మనము
బలి కాకుండా తగ్గించాలి అంటే సోషల్ సెక్యూరిటీ అనేది, సాంఘిక భద్రత అనేది కూడా ఒక రకమైన నీడ్గా కనబడుతుంది. వీఆర్ వెరీ ల్యాకింగ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ పాయింట్స్ వెన్ ఎవర్ ఈజ్ నెసరీ, ఎదర్ ఇట్ ఈజ్ పబ్లిక్ సెక్టార్ ఆర్ ఇట్ ఈజ్ ఇన్ ప్రైవేట్ సెక్టార్. ఈ సాంఘిక భద్రతాపరమైనటువంటి ఒక అస్త్రం అనేది ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు కానీ, అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులకు కానీ అవసరమైనంత మేరకు అందుబాటులో లేదు. దీన్ని కూడా మనము సరైన విధానంలోకి తీసుకొచ్చినట్లయితే దీనివల్ల మనం పేదరికాన్ని తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి చర్యలు చేయాలంటే గవర్నమెంట్ మెషినరీ మే కాజ్ ఇన్ టు ద త్రీన్. ఎప్పుడైతే ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడికి వస్తుందో అప్పుడు మాత్రమే ఇలాంటి మెజర్స్ మనము ఆచరణలో సుసాధ్యం చేయగలుగుతాం. అంతేగాని పేపర్ మీద చట్టాల రూపంలో రాసుకున్నంత మాత్రాన ఇది సులభంగా లభ్యమయ్యేటువంటి అవకాశం మాత్రం కాదని ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులైనటువంటి వీరందరూ కూడా గుర్తించాలి. అలాగే అధికార యంత్రాంగం కూడా ఆచరణలో దీన్ని ఎక్కువగా సక్సెస్ చేయటానికి కృషి చేయాలి. ఇక్కడ సిన్సియారిటీ ఎప్పుడైతే ఉంటుందో, చిత్తశుద్ధితో పనిచేసే సిబ్బంది ఎప్పుడైతే ఉంటారో ఇలాంటి లక్ష్యాలను మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. And we are also discussed about low availability of essentials. Poverty as causing measure, essentials also playing vital role. నిత్యావసరాలు కానీ మనిషి జీవనం ముందుకెళ్ళాలి అంటే వాటి యొక్క ధరలు కానీ మనకు అందుబాటులోనే ఉండాలి. ఎప్పుడైతే ఎసెన్షియల్స్ యొక్క ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోతాయో అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ కమ్యూనిటీ వాళ్ళు వాటిని కొనలేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీనికి తోడు మనీ లెండర్స్ కూడా వాళ్ళకి అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళ ఆదాయాన్ని, వేతనాల్ని ఈ యొక్క విధంగా దోపిడీ చేసే విధంగా కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి చర్యలన్నిటి కూడా ప్రభుత్వం ముందు చూపుతో ఆపగలగాలి. ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క పాత్ర లేకుండా మనం ఈ పేదరిక కారణాల నివారణ చేయలేకపోయామో అప్పుడు పేదరికం యొక్క స్థాయి అలాగే పర్సంటేజ్ ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు ఆర్థికాభివృద్ధికి మనందరం కూడా దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ టాపిక్స్ విచ్ we are discussed in our earlier class. Today I am going to discuss about the poverty related matter, that is measures to reduce poverty, and also called as what are the measures which are necessary for the eradication of poverty in Indian economy. పేదరికాన్ని భారత ఆర్థిక వ్యవస్థ నుంచి పారద్రోలడానికి అవసరమయ్యే చర్యలను కానీ, పేదరిక స్థాయిని మన భారతదేశంలో తగ్గించడానికి కానీ అవసరమయ్యేటువంటి ప్రత్యేకమైన చర్యలను మనం ఇక్కడ గమనించబోతూ ఉన్నాము. వాటిల్లో ఫస్ట్ వన్, హియర్ వీఆర్ రెడీ టు రియలైజింగ్ జీడిపి గ్రోత్ రేట్ విత్ ది యాక్ట్స్ లైక్ ఎల్పిజి. లిబరలైజేషన్ కానీ, ప్రైవేటైజేషన్ కానీ, గ్లోబలైజేషన్ కానీ మనకి న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్లో వచ్చేసాయి. ఇవన్నీ 1991 నుంచి అమల్లోకి వచ్చినాయి. భారత ఆర్థిక వ్యవస్థలో 1991 తర్వాత ఒక నూతనపరమైనటువంటి పోకడలను మనం చూస్తూ ఉన్నాం. సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ లేదా విశ్వీకరణ లాంటి ఒక కొత్త పోకడలను, ఒక కొత్త దారులను భారత ఆర్థిక వ్యవస్థ అందిపుచ్చుకొని ఆ మార్గంలో ప్రయాణం చేస్తుంది. ఇదే మార్గంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలతో కూడా పోటీకి సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనందరము జీడిపి గ్రోత్ రేట్ని పెంచుకోవాలి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని విపరీతమైనటువంటి స్థాయిలో పెంచుకోగలగాలి. ఫర్ ది పర్పస్ ఆఫ్ growth rate of GDP in the particular country like India, we are necessity to have one type of positive growth rate in per capita income and national income of our country. భారతదేశంలో స్థూల దేశీయోత్పత్తిలో మనం ఒక రకమైనటువంటి పెరుగుదలని నమోదు చేయాలి అంటే దీనికి ముందు మనం చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది. తలసరి ఆదాయంలో పెరుగుదల మాత్రమే స్థూల జాతీయోత్పత్తిలో ఉన్నటువంటి పెరుగుదలకు దారితీసిద్ది. జీడిపి గ్రోత్ రేట్ పెరగాలి అంటే తలసరి ఆదాయం తప్పనిసరిగా పెరగాలి. తలసరి ఆదాయం పెరగకుండా జీడిపిలో వచ్చేటువంటి వృద్ధి రేటు మనకి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను ఇస్తుంది కానీ దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను ఇచ్చేదిగా ఉండదు. ఫర్ దట్ వీఆర్ రెడీ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎకనామిక్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ ది 3 సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ. దే ఆర్ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీసెస్ యాజ్ ఏ హోల్. వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సేవల రంగం కానీ ఈ 3 సమూలంగా వృద్ధి రేటును నమోదు చేసుకుంటేనే మన యొక్క జీడిపి అనేది ఆ యొక్క ధనాత్మకమైనటువంటి వృద్ధి రేట్లోకి వస్తుంది. ఈ 3 పెరగకుండా జీడిపి పెరిగినా మనకు పెద్దగా లాభాలు అనేవి ఉండవు. ఫర్ దట్ వీఆర్ రెడీ టు వర్క్ హార్డ్. దట్ మ్యాటర్ ఈజ్ జీడిపి గ్రోత్ రేట్
ఈజ్ వైటల్ ఫర్ ది నోటింగ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో రిడక్షన్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా. భారతదేశం లాంటి వర్ధమాన దేశాల్లో పేదరికాన్ని తగ్గించాలి అంటే జీడిపి గ్రోత్ రేటు పెరగాలని ఆర్థికవేత్తలు మనకు చెబుతున్నారు. ఇది సాధించాలి అంటే తలసరి ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా మనం పెంచుకోవాలి. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ మెజర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ పాయింట్, సెకండ్ వన్, దట్ ఈజ్ స్టిమ్యులేటింగ్ అగ్రికల్చరల్ గ్రోత్. వ్యవసాయ రంగంలో మనం విపరీతమైనటువంటి వృద్ధిని నమోదు చేసుకోవాలి. ఈ వృద్ధి రేటు జరగాలి అంటే ది లేబర్ ఫోర్స్ విచ్ వాజ్ అవైలబుల్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నటువంటి శ్రామికుల సప్లైని మనము ధనాత్మకమైన విధంగా వాడుకోగలగాలి. వీళ్ళందరికీ ట్రైనింగ్ అనేది లేదు, తర్ఫీదు శిక్షణ అనేది లేదు. వీళ్ళందరినీ ట్రైన్డ్ లేబరర్స్గా మార్చుకోవాలి లేదా అప్రెంటిస్షిప్లోకి తీసుకెళ్ళాలి. ఈ యొక్క శ్రామికులకు శిక్షణా కార్యక్రమాలను, శిక్షణా తరగతులను నెలకొల్పి వాళ్ళందరికీ కూడా కొన్ని రోజుల పాటు గనక వ్యవసాయ పనులు ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి శిక్షణా తరగతులు ఇచ్చి ఆ యొక్క వ్యవసాయ మిషనరీ, అగ్రికల్చరల్ మిషనరీని మనం ఏ విధంగా ఉపయోగించాలో వాళ్ళకు గనక సరైన తర్ఫీదు ఇచ్చినట్లయితే వాళ్ళల్లో కూడా అవగాహన శక్తి పెరుగుతుంది. వాళ్ళు కూడా స్కిల్డ్ వర్కర్స్, అలాగే హ్యూమన్ రిసోర్స్ఫుల్ వర్కర్స్గా తయారవుతారు. తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తిని మనకి సాధ్యంలోకి తీసుకొస్తారు. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ, అప్రెంటిస్షిప్ సెషన్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఆ యొక్క విద్యావంతులైనటువంటి గ్రామీణ జనాభా గనక ముందుకొచ్చి చేపట్టినట్టయితే ఈ గ్రామీణ శ్రామికుల్లో కూడా ఒక రకమైనటువంటి చైతన్యం వస్తుంది. అప్పుడు వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు నోట్ అగ్రికల్చరల్ గ్రోత్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఇలాంటి కార్యక్రమాలు కనుక మనం చేపట్టినట్టయితే అప్పుడు మనకు వ్యవసాయ వృద్ధి అనేది జరుగుతుంది. ఫర్ ది పర్పస్ ఆఫ్ attainment of agricultural growth, here we must take the agricultural growth. As far as third point is concerned, here we are ready to increase the productivity and job quality at same manner. Why? Because agriculture sector is called as unorganized sector in India. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? అసంఘటిత రంగమైనటువంటి రంగంగా పిలుస్తున్నాం. ఈ అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చాలి అంటే we are ready to have two qualities: improvement of productivity and job quality in this particular sector. ఈ రంగాన్ని ఆర్గనైజ్డ్ అనేటువంటి ప్రిన్సిపల్ నుంచి ఆర్గనైజ్డ్గా తీసుకురావాలి అంటే ఉత్పాదకతని పెంచాలి, ఉన్నటువంటి వృత్తుల యొక్క నైపుణ్యాలని కూడా పెంచగలగాలి. ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ వీఆర్ రెడీ టు యూజ్ టెక్నాలజీ ఆర్ అగ్రికల్చరల్ మిషనరీ వేర్ ఎవర్ ఇట్ ఈజ్ నెససరీ for the getting of higher output. And also for the improvement of job quality we are ready to conduct various apprenticeships to the rural force who are available in the rural areas. గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో ఉన్నటువంటి శ్రామికులకు అప్రెంటిస్షిప్ శిక్షణా తరగతులను మనం నిర్వహించగలగాలి. ఎప్పుడైతే శిక్షణా తరగతులు మనం నిర్వహించగలుగుతామో అప్పుడు మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నటువంటి నాణ్యత అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్నటువంటి యొక్క వ్యవసాయ రంగాన్ని ఆర్గనైజ్డ్ సెక్టార్గా పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ కన్సర్న్డ్ హియర్, ఇంప్రూవింగ్ ద షేర్ ఆఫ్ వేజెస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ టు అచీవ్ పావర్టీ రిడక్షన్. ఫర్ ది పర్పస్ ఆఫ్ పావర్టీ రిడక్షన్ వీఆర్ రెడీ టు యూజ్ ది వేజ్ ఇంప్రూవ్మెంట్ లెవెల్ టు ది ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది లేబరర్స్ హూ ఆర్ డిపెండింగ్ ఆన్ ది అగ్రికల్చరల్ సెక్టార్. వ్యవసాయ రంగంలో ఏ తరహా స్థాయిలో జీవనోపాధి పొందుతున్నటువంటి లేబర్నైనా సరే వేజెస్ విషయానికి వచ్చేపాటికి వాళ్ళని మనం పెంపుదల చేయాలి అంటే తప్పనిసరిగా వాళ్ళకి పేదరిక నిర్మూలన చర్యల్లో భాగస్తులను చేయగలగాలి. వితౌట్ వేజెస్ ఇంప్రూవ్మెంట్ వీ మే నాట్ కాల్డ్ పావర్టీ రిడక్షన్ ఈజ్ నెసరీ. పేదవాళ్ళకి ఉన్నటువంటి వేతనాలు పెరగకుండా వాళ్ళందరినీ మనము పేదరికంలోంచి విడుదల చేసే అవకాశం ఉండదు. ఎప్పుడు మనకి ఇది సాధ్యపడుతుంది? వెన్ వీఆర్ రియలైజ్డ్ గ్రోత్ యాజ్ అవర్ గోల్. ఈ యొక్క వృద్ధిని మనం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఈ యొక్క లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి క్రమంలో వృద్ధిని ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోవాలి. ఈ వృద్ధి రికార్డు అనేది మనకి ప్రతి సంవత్సరం ధనాత్మకం అవుతుంటేనే ఇది మనం సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వితౌట్ ది పాజిటివిటీ ఇన్ గ్రోత్ స్టేట్మెంట్స్ we are not reduce the poverty
in our country, as well as job quality in the labor force is concerned in the sector like agriculture. అనార్గనైజ్డ్ సెక్టార్, అసంఘటిత రంగంగా పిలువబడుతున్నటువంటి వ్యవసాయ రంగంలో వృద్ధిని మనం నమోదు చేసుకుంటూ మాత్రమే పేదరికాన్ని మనం ఎదుర్కొనగలిగేటువంటి శక్తిని పొందగలుగుతాము. ఈ యొక్క పేదరికాన్ని ఎదుర్కోవాలి అంటే వృద్ధి నమూనాలో చాలా ధనాత్మకమైనటువంటి శాతాలు మనకు నమోదవుతూ ఉండాలి. ఎప్పుడైతే ఈ యొక్క శాతం మనకు పాజిటివ్గా పెరుగుతూ ఉంటుందో పావర్టీ రిడక్షన్ అనేది సాధ్యమవుతుంది. నెక్స్ట్ వన్, ఎంపవర్మెంట్ ఆఫ్ ది పూర్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ఫార్మేషన్ ఆల్సో. The empowerment of the poor is only possible with the educational qualities or skill improvements, and skill formation is concerned here. With the educational field, we are having skill formation for the purpose of poor positivity. ధనాత్మకమైనటువంటి పేదవారుగా వాళ్ళందరినీ మనం మార్చాలి అంటే ఆ యొక్క శక్తి విద్యా ప్రమాణాలకు మాత్రమే ఉంది. ఫర్ దిస్ we are ready to introduce adult literacy programs in rural areas in a expanded manner. ఈ వయోజన విద్యా కార్యక్రమాలను ఈ యొక్క శ్రామికులను కూడా దీంట్లో సభ్యులుగా జాయిన్ చేసుకుని సాయంత్రం బడులను కనుక వాళ్ళకి నిర్వహించినట్లయితే వారు కూడా అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి విద్యా నైపుణ్యం కలిగినటువంటి శ్రామికులుగా తయారవుతారు. అప్పుడు వాళ్ళల్లో నైపుణ్యాభివృద్ధి అనేది జరుగుతుంది, స్కిల్ ఫార్మేషన్ అనేది సాధ్యపడే అవకాశం ఉంటుంది. Without the educational support, we may not increase the poor standards of the labor force, only depending on agriculture as their livelihood. వ్యవసాయ రంగాన్ని మాత్రమే వాళ్ళ యొక్క జీవనోపాధి రంగంగా పెట్టుకున్నటువంటి శ్రామికులని మనం అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే వాళ్ళకి విద్యాబుద్ధులను కూడా కొంతవరకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క నైపుణ్యాభివృద్ధి జరగాలి అన్న విద్యా ప్రమాణాలతో మాత్రమే అది సాధ్యపడుతుంది. దీనికోసం మనము భారీ ఎత్తున వయోజన విద్యా కార్యక్రమాలను ప్రారంభించాలి. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి సర్వశిక్ష అభియాన్ లాంటి ఈ యొక్క అందరూ చదవాలి అందరూ ఎదగాలి అనేటువంటి ఒక సూక్తి ద్వారా గవర్నమెంట్ పెట్టినటువంటి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ను కూడా సందర్భాన్ని బట్టి ఆ స్కూలు యాజమాన్యాలతో మనం మాట్లాడి వీటిని కూడా మనము ఆ యొక్క రంగంలోకి తీసుకొచ్చినట్లయితే శ్రామికులకు తక్కువ సమయంలో విద్యాబుద్ధులు నేర్పేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎంపవర్మెంట్ త్రూ ప్రొవిజన్ ఆఫ్ బెటర్ హెల్త్. హియర్ వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ యాజ్ అవర్ ప్రైమరీ రిక్వైర్మెంట్ అండ్ సెకండరీ రిక్వైర్మెంట్ ఈజ్ హెల్త్ అనాలసిస్. ఆరోగ్యపరమైనటువంటి విశ్లేషణ కూడా ఈ లేబర్ ఫోర్స్లో జరగాలి. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ వన్ టైప్ ఆఫ్ అవేర్నెస్ రిగార్డింగ్ ది ఫీల్డ్ లైక్ హెల్త్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇన్ ది అగ్రికల్చరల్ సెక్టార్. వ్యవసాయ రంగంలో శ్రామికుల్లో సరైనటువంటి ఆరోగ్యాభివృద్ధి జరగాలి అంటే వాళ్ళకి ఆరోగ్యంపై ఒక చక్కని అవగాహన, అలాగే ఆరోగ్య విషయాలను అర్థం చేసుకోవటం, అలాగే పర్సనల్ నీట్నెస్ను మెయింటైన్ చేయటం కూడా వాళ్ళకి నేర్పగలగాలి. ఆల్ దీస్ ఆర్ ఓన్లీ రియలైజ్డ్ విత్ ది బెటర్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అండ్ హెల్త్ స్టాండర్డ్స్ విచ్ ఆర్ మెయింటైన్డ్ బై ది గవర్నమెంట్ సపోర్ట్ విత్ దేర్ స్టాఫ్ ప్రివిలేజ్. ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ వైద్యశాలల్లో కానీ సిబ్బంది యొక్క సహకారంతో మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిహెచ్సిస్ అలాగే డిస్పెన్సరీస్ వీటన్నిటిలో కూడా వారి యొక్క సహకారంతో గ్రామీణ జనాభాలో ఈ యొక్క ఆరోగ్య పరిరక్షణను ఒక పెద్ద కార్యక్రమంలాగా మనం తీసుకొచ్చినట్లయితే ఆ యొక్క వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వృద్ధి రేటు రోజు రోజుకి రికార్డును నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ జాబ్ క్వాలిటీ and also productivity increases, we must maintaining qualities in the fields of education and health in a greater way. భారీ ఎత్తున వ్యవసాయ రంగంలో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ వీళ్ళందరికీ సరైనటువంటి అవగాహన కల్పిస్తేనే మనం ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతాము. అదేవిధంగా పేదరికాన్ని కూడా మనం తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. వితౌట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఆర్ ఎడ్యుకేషనల్ స్టాండ్ ఇంప్రూవ్మెంట్ వీ మే నాట్ ఎరాడికేట్ పావర్టీ యాజ్ అవర్ రెమెడీ ఫ్రమ్ అవర్ కంట్రీ. భారతదేశాన్ని పేదరికాన్ని మనం తగ్గించాలి అంటే భారతదేశంలో విద్యా ప్రమాణాలు ఆరోగ్య ప్రమాణాలను పెంచుకుంటేనే అది సాధ్యమవుతుంది. వీటి యొక్క సహకారం లేకుండా ఆర్థికాభివృద్ధిని సాధించటం భారతదేశం లాంటి వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలలో సాధ్యమయ్యే పని కాదు. అందువలన విద్యార్థులు దీన్ని గమనించవలసిందిగా విజ్ఞప్తి.
నెక్స్ట్ సెవెంత్ పాయింట్ యాజ్ ఎంపవరింగ్ ద పూర్ త్రూ ప్రొవిజన్ ఆఫ్ హౌసింగ్. ఈ యొక్క పేద ప్రజలకు సరైనటువంటి పక్కా గృహాలను కూడా మనం కట్టి ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఫర్ దిస్ పర్పస్ గవర్నమెంట్ మిషనరీ హ్యాస్ టేకింగ్ సో మెనీ స్టెప్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ హౌసింగ్ ఫెసిలిటీస్ టు ది క్వాలిఫైడ్ పర్సన్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆఫ్ ది ఇండియా. భారత గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అర్హులైనటువంటి పేద ప్రజలకి పక్కా గృహాలను కట్టించి వారికి లభ్యమయ్యేటట్టుగా చూసేటువంటి పని కూడా ప్రభుత్వ యంత్రాంగమే చూడాలి. ఇది కూడా ఒక భారీ ఎత్తున ఉన్నటువంటి పథకంగా చూసుకోవాలి. ఎప్పుడైతే గృహవసతి వాళ్ళకి కల్పించామో బేసిక్ నెసెసిటీస్లో ఉన్నటువంటి ఫుడ్, క్లోదింగ్, షెల్టర్లో ఒకటి వాళ్ళకి మనం అందుబాటులోకి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే షెల్టర్ వాళ్ళకి అందుబాటులోకి వచ్చిందో ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫుడ్ అండ్ క్లోదింగ్ దే ఆర్ రెడీ టు వర్క్ హార్డ్ విత్ ది ఓన్లీ వర్క్ దట్ ఈజ్ అగ్రికల్చర్. వాళ్ళకి అనుభవం ఉన్నటువంటి, ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో వాళ్ళు కూడా వృత్తి నైపుణ్యాలను అందిపుచ్చుకుంటారు. తత్ఫలితంగా వాళ్ళకు కూడా ఈ యొక్క పని అవకాశాలు కలిగి వేజ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇలాంటివి జరిగితే వాళ్ళకు కూడా హౌసింగ్ ఫెసిలిటీ అనేది వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళకి గృహ నిర్మాణము, సొంత గృహాలు అందుబాటులోకి తెచ్చామో వాళ్ళల్లో ఈ యొక్క నిరపేక్ష పేదరికాన్ని తగ్గించిన అవకాశం మనకి వస్తుంది. నెక్స్ట్ పాయింట్ యాజ్ ఎంపవర్మెంట్ త్రూ స్కిల్ ఫార్మేషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐటీ సెక్టార్. With the skill formation and skill improvement only, we are ready to expand the newly called IT sector in our country. Nowadays, worldwide, we are ready to use IT as our matter or term. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మనము ఐటీ అనేటువంటి ఒక ప్రత్యేక అంశాన్ని విరిదిగా వింటున్నాం. ఎప్పుడైతే వింటున్నటువంటి ఈ యొక్క సెక్టార్ సాంకేతిక పరిజ్ఞానము, సాంకేతిక విప్లవం అనేటువంటి వాటిని మనం అందిపుచ్చుకున్నామో దీనికోసం మనం ఎంతో కొంత కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. విత్ ది ఐటీ సెక్టార్ డెవలప్మెంట్ ఓన్లీ వీఆర్ రెడీ టు డెవలప్ ది సర్వీస్ సెక్టార్. భారతదేశంలో తృతీయ రంగంగా ఉన్నటువంటి సేవల రంగంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రంగంగా మనం ఇక్కడ పిలుస్తున్నాం. ఫర్ ది పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా లైక్ కంట్రీస్ ఆల్సో వీఆర్ రెడీ టు ఎక్స్పాండ్ ది సర్వీస్ సెక్టార్ ప్రొవిజన్ in our country. It was a very neediness of our Indian people or government for the purpose of attainment of economic growth in the India like country, and also it is very necessary to reduce poverty condition from our country. భారతదేశంలో పేదరిక లాంటి రుగ్మతను కానీ, పేదరికం లాంటి ఒక విపరీత సమస్యను కానీ పారద్రోలాలి అంటే ఈ వ్యతిరేకంగా ఉపయోగపడుతున్నటువంటి సాంకేతిక రంగాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే సాంకేతిక రంగం అభివృద్ధి చెందిందో సేవల రంగంలో విస్తరణ అనేది కుదురుతుంది. బ్యాంకింగ్ సేవలు, బీమా సేవలు, సమాచార రంగానికి సంబంధించిన అభివృద్ధి, వీటన్నిటితో పాటు సాఫ్ట్వేర్ పరిశ్రమను కూడా మనం బాగా అభివృద్ధి చేసుకున్నట్టయితే సేవల రంగము రోజు రోజుకి పైకి వెళుతుంది. దీనివల్ల మనకి జీడిపి గ్రోత్ రేటు, అలాగే నేషనల్ ఇన్కంలో వచ్చేటువంటి పర్సంటేజ్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగా పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట. With the record growth rate of service sector only, we are ready to create new job opportunities to the outcoming graduates from various disciplines in our country. భారతదేశంలో అప్పుడే విశ్వవిద్యాలయం నుంచి బయటకు వస్తున్నటువంటి నూతన విద్యార్థులకు కూడా నూతన ఉద్యోగావకాశాలని ఈ ఐటీ రంగం ద్వారా మనం కల్పించడానికి అవకాశం అనేది ఉంటుంది. వితౌట్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐటీ సెక్టార్ ఆర్ సర్వీస్ సెక్టార్ we may not create new employment for the outgoing students and various disciplines. అనేక రకాల రంగాలలో కానీ, అనేక రకాల చదువులను కానీ చదివి బయటకు వస్తున్నటువంటి విద్యావంతులకు, పట్టభద్రులకు సరైన ఉద్యోగావకాశాలను మనం అందుబాటులోకి తీసుకురావాలి అంటే దీనికోసం మనము అనేక రకాల ఉద్యోగావకాశాలను మనం కల్పించవలసిన అవసరం ఉంటుంది. ఈ అవసరం ఒక సర్వీస్ సెక్టార్ వల్లే కుదురుతుంది. ఈ సర్వీస్ సెక్టార్లో కూడా సాంకేతిక పరమైన రంగంలో మాత్రమే సాధ్యపడుతుంది. వితౌట్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఐటీ సెక్టార్ వీ కాంట్ క్రియేట్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ది అవుట్ గోయింగ్ చిల్డ్రన్ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ ది కంట్రీ. నెక్స్ట్ లాస్ట్ మెజర్ ఈజ్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, పాపులర్లీ నోన్ యాజ్ NREGS. దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1979 ఫర్ ది పర్పస్ ఆఫ్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ టు ది క్వాలిఫైడ్ యూత్ ఫ్రమ్ వేరియస్ డిసిప్లిన్స్. భారతదేశంలో ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి యువతీ యువకులకు
సరైనటువంటి జీవనోపాధిని, సరైనటువంటి అర్హత కలిగినటువంటి ఉద్యోగాలను కల్పించడానికి ఎన్ఆర్ఈజీఎస్, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అలొకేషన్లో కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ప్రవేశపెట్టడం జరిగింది. విత్ దిస్ ప్రోగ్రామ్ ఆల్సో వీఆర్ రెడీ టు ప్రొవైడ్ సో మెనీ జాబ్ ఆపర్చునిటీస్ టు ది టాలెంటెడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ డిసిప్లిన్స్ ఇన్ అవర్ కంట్రీ. ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అర్హులుగా చెప్పబడ్డారో వాళ్ళందరికీ జాతీయ గ్రామీణ ఉద్యోగ హామీ పథకం కింద ఉపాధి అవకాశాలను మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. దీనివల్ల కూడా వాళ్ళల్లో విపరీతమైనటువంటి అభివృద్ధి సాధించబడింది. ఆల్ దీస్ 9 పాయింట్స్ ఆర్ రిలేటెడ్ టు ది పావర్టీ రిడక్షన్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి 9 విషయాలు కూడా మన దేశంలో పేదరికానికి తీసుకున్నటువంటి నిర్మూలనా చర్యలుగాను, ప్రభుత్వం యొక్క మద్దతుతో అమలు చేయబడినటువంటి అనేక పథకాలుగాను మనం చెప్తున్నాము. ఈ అనేక రకాల పథకాల వల్ల మాత్రమే ఈ యొక్క పేదరిక నిర్మూలన అనేది భారతదేశంలో సాధ్యపడుతుంది. వీటిని మనం సరైనటువంటి విధంలో అభివృద్ధి చేయకుండా భారతదేశంలో పేదరికాన్ని జయించడం అసాధ్యమవుతుందని ఆర్థికవేత్తలు వివరించడం జరిగింది. నెక్స్ట్ ఐ am move forward with microfinance as our present day topic. It is the main topic, role of microfinance in reducing poverty in Indian economy. పేదరిక నిర్మూలనలో సూక్ష్మ విత్తం యొక్క పాత్ర. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెక్షన్ బి క్వశ్చన్. NABARD define the term microfinance. It refers to the provision of thrift or credit here and other financial services, products of very small quantities of the poor who are living in rural areas of the country. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు పేదరికంలో నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నాబార్డు యొక్క పర్మిషన్ ప్రకారంగా మైక్రో ఫైనాన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సూక్ష్మ విత్తము అనేటువంటి మొత్తాన్ని మనం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. దిస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ప్లేయింగ్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రెడ్యూసింగ్ పావర్టీ ఇన్ ఇండియా. నాబార్డు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సూక్ష్మ విత్తము అనేటువంటి రంగంలో రైతులకు కానీ కౌలుదారులకు కానీ మనం అనేక రకాలుగా పేదరికాన్ని నిర్మూలించడానికి సేవలు చేస్తూ ఉన్నాము. వాటిల్లో కొత్తగా వచ్చినటువంటి ఒక అధునాతన అంశమే ఈ మైక్రో ఫైనాన్స్ అనేటువంటి అంశము. దీనికి బహుళమైనటువంటి ప్రైవేట్ రంగంలో రూపాలు కూడా ఉన్నాయి. ది క్వాంటమ్ మనీ అని, చోళమండలం మనీ అని, కాల్ మనీ అని, అలాగే బ్యాంక్ మనీ అని ప్రైవేట్ రంగం వాళ్ళు పబ్లిక్ రంగానికి దీటుగా అనేక రకాల రూపాల్లో పేద ప్రజలను ఆకట్టుకోవడానికి పథకాలను, అదేవిధంగా సులభ వాయిదా పద్ధతుల్లో ఉన్నటువంటి స్కీములను వెలుగులోకి తీసుకొచ్చారు. కానీ వీటి వల్ల పేద ప్రజలకు అన్యాయమే జరిగింది. ఈ అన్యాయాన్ని వాళ్ళకు తగ్గించాలి అంటే గవర్నమెంట్ ఈజ్ రెడీ టు టేక్ సో మెనీ స్టెప్స్ ఫర్ దిస్ కంట్రోల్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ రన్ బై ది ప్రైవేట్ పీపుల్. ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చినటువంటి లాభభూయిష్టమైనటువంటి అనేక రకాల లోపాలతో అన్యాయంతో కూడినటువంటి పథకాలని మనం అందరం కూడా అరికట్టాలి. వీటన్నిటిని అరికట్టేటువంటి కార్యక్రమంలో భాగంగానే వీఆర్ ఇంట్రడ్యూస్డ్ మైక్రో ఫైనాన్స్ యాజ్ అవర్ న్యూ మెజర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కంట్రోలింగ్ పావర్టీ కండిషన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో పేదరిక పరిస్థితులను మెరుగుపరచడానికే ఈ సూక్ష్మ విత్తము అనేటువంటి ఒక కొత్త పథకాన్ని మనము అందుబాటులోకి తీసుకొచ్చాము. దీన్ని మనము సరైనటువంటి కార్యక్రమంగా అభివృద్ధి చేసినట్లయితే దీనివల్ల పేదరికాన్ని తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫీచర్స్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ హియర్. ది బారోయర్స్ ఆర్ లో ఇన్కమ్ గ్రూప్స్. సూక్ష్మ విత్తంలో రుణాలు తీసుకునేటువంటి వ్యక్తులందరూ కూడా స్వల్ప ఆదాయ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు. వీళ్ళందరికీ పెద్ద పెద్ద ఆస్తులు కానీ, సరైన ఉద్యోగ అవకాశాలు కానీ, సరైనటువంటి లివింగ్ కండిషన్స్, జీవన పరిస్థితులు కానీ ఉండవు. దాన్ని మనం గమనించిన తర్వాతే వీళ్ళందరికీ సులభ వాయిదా పద్ధతుల్లో రుణాలను అందుబాటులోకి తీసుకురావాలి. బికాస్ హియర్ వీఆర్ అబ్జర్వింగ్ ఆల్ ది బారోయర్స్ ఆర్ బెనిఫిషియరీస్ ఫ్రమ్ ది స్కీమ్ లైక్ మైక్రో ఫైనాన్స్ ఆర్ ఓన్లీ లో ఇన్కమ్ గ్రూప్స్ బట్ నాట్ హ్యావింగ్ హై ఇన్కమ్స్ ఫ్రమ్ దేర్ వేరియస్ ఆక్యుపేషన్స్. ఇక్కడ లబ్ధిదారులుగా చెప్పబడేటువంటి వ్యక్తులందరూ, సభ్యులందరూ తప్పనిసరిగా అల్పాదాయ వర్గాలకు చెందిన వారుగా మాత్రమే ఉండాలి. కానీ వీరికి అధిక ఆదాయాలు ఉండేటువంటి పరిస్థితి ఉండకూడదు.
మనము లబ్ధిదారులుగా చేసేటప్పుడు దీన్ని మనం ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సెకండ్, యాజ్ అ స్మాల్ అమౌంట్ ఆఫ్ లోన్స్ హియర్. ది మైక్రో ఫైనాన్స్ స్కీమ్ ఓన్లీ ఫెసిలిటేటింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ లోన్స్ టు ది బెనిఫిషియరీస్ అండర్ క్వాలిఫైయింగ్ మేనర్. ఎవరైతే అర్హులుగా చెప్పబడ్డారో వాళ్ళందరికీ మనం ఇచ్చేటువంటి మొత్తము సూక్ష్మ మొత్తంగానే ఉంటుంది. భారీ మొత్తాల్లో మనం ఇచ్చేటువంటి రుణాలు ఇక్కడ అందుబాటులోకి ఉండవు. ది వర్డ్ మైక్రో ఫైనాన్స్ ఆల్వేస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ది మైక్రో లోన్స్. సూక్ష్మ రుణాలకు మాత్రమే ఈ సూక్ష్మ విత్తము అనేది అధిక ప్రాధాన్యత ఇస్తుంది. దిస్ టైప్ ఆఫ్ స్కీమ్ డస్ నాట్ ఎంటర్టైన్ బిగ్ టర్మ్ లోన్స్ ఆర్ బిగ్ లోన్స్ విత్ లార్జర్ అమౌంట్స్ టు ఎనీబడి ఇన్ ది బెనిఫిషియరీ గ్రూప్. లబ్ధిదారుల యొక్క వర్గంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి కూడా, ఏ యొక్క సభ్యురాలకి కూడా మనం పెద్ద మొత్తాలు ఈ యొక్క రుణాలుగా ఇచ్చేటువంటి అవకాశం లేదు. మైక్రో ఫైనాన్స్ ఆల్వేస్ ఫెసిలిటేట్స్ ది స్మాల్ అమౌంట్స్ ఇన్ దేర్ లోన్స్. నెక్స్ట్ వన్, షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ లోన్స్ హియర్. మైక్రో ఫైనాన్స్ ఆల్వేస్ ఎంకరేజెస్ షార్ట్ టర్మ్ లోన్స్ బట్ నాట్ లాంగ్ టర్మ్ లోన్స్. మైక్రో ఫైనాన్స్లో మనం ఇచ్చేటువంటి రుణాలన్నీ ఎలా ఉంటాయి? స్వల్పకాలిక రుణాలుగా ఉంటాయి కానీ దీర్ఘకాలిక రుణాలుగా ఉండవు. అంటే ఆల్ దీస్ స్కీమ్స్ ఆర్ హ్యావింగ్ బిలో 3 years డ్యూరేషన్. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రుణ పథకాలు, రుణ సౌకర్యాలు కనీసంలో కనీసం 3 సంవత్సరాల లోపు పూర్తయ్యేవిగా ఉంటాయి కానీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లాంటి దీర్ఘకాలికమైనటువంటి పథకాలని సూక్ష్మ విత్తంలో మనం ప్రస్తావనకి తీసుకురాము. నెక్స్ట్ వన్, వితౌట్ కొలేటరల్ సెక్యూరిటీస్ హియర్. మైక్రో ఫైనాన్స్ డస్ నాట్ రెడీ టు ఫోర్స్ టు హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ కొలేటరల్ సెక్యూరిటీ ఫ్రమ్ ది బెనిఫిషియరీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ది స్కీమ్. ఈ సూక్ష్మ విత్తము అనేటువంటి పథకంలో లబ్ధిదారులుగా అర్హత పొందాలి అంటే వాళ్ళందరికీ సమూలంగా ఎలాంటి భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వారి తరపున వేరే వాళ్ళు ఎవరూ కూడా గ్యారంటీగా నిలబడి సంతకాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఫర్ దిస్ కొలేటరల్ సెక్యూరిటీ వీ మే నాట్ గివింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫోర్స్ బిహైండ్ ది బెనిఫిషియరీస్ అండర్ ది స్కీమ్. ఈ పథకంలో లబ్ధిదారులుగా పొందాలి అంటే, రుణ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి అంటే వారి దగ్గర నుంచి భద్రత కోసం ఎలాంటి ఒత్తిడి చేసి వారిని మనం గ్యారంటీ అడిగేటువంటి పరిస్థితి లేదు. ఫర్ దిస్ పర్పస్ ఆల్సో వీఆర్ ఎంకరేజింగ్ మైక్రో ఫైనాన్స్ యాజ్ అవర్ న్యూ స్కీమ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా. భారతదేశంలో సూక్ష్మ విత్తము అనేటువంటి ఒక కొత్త పథకానికి ప్రభుత్వం ఎందుకు మద్దతు పలికింది అంటే దీంట్లో నుంచి ఎలాంటి భద్రత మనం డిమాండ్ చేయడం లేదు. అందువల్ల కూడా దీన్ని మనం గమనించి ఈ యొక్క సూక్ష్మ విత్తం వైపుకి నిరక్షరాస్యులను కానీ గ్రామీణ ప్రజలను కానీ ప్రోత్సహించే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్, వీఆర్ రెడీ టు ఫెసిలిటేట్ హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ రీపేమెంట్స్ ఆల్సో. Here we are giving one opportunity to the all beneficiaries. Repayment is very high in frequency rate also. Here repayment is only must in so many matters. మనం తీసుకున్నటువంటి అప్పులను కానీ రుణాలను కానీ తిరిగి చెల్లించేటప్పుడు ప్రజలకే అనేక రకాలైనటువంటి వాయిదాలు ఇవ్వడము, అనేక రకాలైనటువంటి అవకాశాలు కల్పించడం అనేది జరిగింది. బ్యాంకులు కానీ మధ్యలో ఉన్నటువంటి స్టాఫ్ కానీ వారి మీద ఎలాంటి చర్యలు ఒత్తిడి తీసుకొచ్చే అధికారాలు వాళ్ళకి లేవు. ఎక్కడైనా ఇలాంటివి జరిగినట్టుగా వాళ్ళకు గనక మనం అభియోగాలు చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి పై అధికారులే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అందువల్ల ఈ మైక్రో ఫైనాన్స్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలలో ప్రత్యేకంగా తక్కువ కాలంలో ఎక్కువగా ప్రజాదరణ పొందింది. ఇలాంటి ప్రజాదరణ పొందినటువంటి ఈ యొక్క పథకాన్ని భారత పేదరికంలో నుంచి తోసివేయటానికి కొన్ని ప్రైవేటు శక్తులు కూడా ప్రయత్నం చేయటం జరిగింది. కానీ వాళ్ళ యొక్క ఆటంకాలన్నింటినీ కూడా గవర్నమెంటు నిరోధించగలిగింది. ఎప్పుడైతే ఇలాంటి ఆటంకాలను గవర్నమెంట్ నిరోధించగలిగిందో ఈ మైక్రో ఫైనాన్స్ ఇంకా దృఢతరం చేయబడింది. ఈ స్ట్రాంగ్గా ఏర్పడినటువంటి మైక్రో ఫైనాన్స్ ప్రజలకు బాగా దగ్గరయ్యింది. దీనివల్ల లబ్ధి పొందినటువంటి ప్రజలే దీనికి అంబాసిడర్స్గా మారారు, ప్రచారకర్తలుగా మారారు. దీనివల్ల కూడా మనము ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ని విజయవంతం చేసుకోవడం అనేది సాధ్యపడింది. నెక్స్ట్ వన్, రోల్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్ ది రిడక్షన్ ఆఫ్ పావర్టీ యాజ్ అవర్ టాపిక్. పేదరికాన్ని తగ్గించడంలో భారతదేశంలో ఈ సూక్ష్మ విత్తము అనేటువంటి పథకం ఏ విధంగా మనందరికీ సహాయపడింది అనేది మనం ఇక్కడ గమనించాలి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బెనిఫిట్ ఈజ్ ఈజీ యాక్సెసిబిలిటీ. ఇక్కడ అందరము రుణాలు తీసుకోవడానికి అర్హులమే. ఇక్కడ ఎలాంటి అర్హతలు కానీ
సొంత ఆస్తులు కానీ షూరిటీగా పెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని సభ్యులు బాగా ఆనందంగా స్వీకరించగలిగారు. అదేవిధంగా వాళ్ళ యొక్క రుణాలను మళ్ళీ తిరిగి చెల్లించడానికి ముందుకు వచ్చారు. వీకర్ సెక్షన్స్ త్రూ సింపుల్ ప్రొసీజర్ అండ్ ఈజీ రీపేమెంట్ షెడ్యూల్. ఇక్కడ బలహీన వర్గాలు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రుణాలను తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ కానీ, హ్యాండిక్యాప్డ్ పీపుల్ కానీ, ది సింగిల్ ఉమెన్ కేటగిరీ ఎవరైతే ఒంటరి మహిళలుగా ఉంటూ ఉంటారో, కుటుంబ భారాన్ని మోసేటువంటి బాధ్యత కలిగినటువంటి యువతులుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మైక్రో ఫైనాన్స్ సూక్ష్మ విత్త రంగంలో మంచి ప్రజాదరణ పొందారు. దానికి ప్రభుత్వం కూడా సరైనటువంటి మద్దతుని ఇవ్వగలిగింది. ఈ సందర్భంగా మనం డ్వాక్రా గురించి 4 మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. డ్వాక్రా అనేటువంటి స్కీమ్ గురించి విద్యార్థులు ప్రత్యేకంగా విని ఉండారు. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మహిళలను కానీ, అదేవిధంగా వారికి చెందినటువంటి పిల్లలను కానీ అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి పథకమే ఈ యొక్క డ్వాక్రా పథకము. ఈ డ్వాక్రా పథకంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయండి. వాటిని మనం పాపులర్గా స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా పిలుస్తున్నాము. ఇవి కూడా దీంట్లో సభ్యులుగా ఉన్నారు. దీనివల్ల కూడా మనకి విపరీతమైనటువంటి ప్రజాదరణ వచ్చింది. డ్వాక్రా గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆర్ సో మచ్ బెనిఫిటెడ్ అండర్ ది మైక్రో ఫైనాన్స్ స్కీమ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ పావర్టీ ఫ్రమ్ ఇండియా. భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థలో నుంచి పేదరిక సమస్యను మనము పారద్రోలడానికి స్వయం సహాయక బృందాలుగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలు, డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు చేసినటువంటి కృషి వల్ల కూడా భారతదేశంలో కొంతవరకు పేదరికాన్ని తగ్గించేటువంటి అద్భుత అవకాశం మనందరికీ చేరువలోకి వచ్చింది. ఇక్కడ సూక్ష్మవిత్తం చేసినటువంటి కృషిని మనందరం కూడా సహృదయతతో పొగడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, మైక్రో ఫైనాన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెథడ్ ఆఫ్ లెండింగ్ వితౌట్ ఎనీ కొలేటరల్ సెక్యూరిటీ. హియర్ వీఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్ దిస్ టైప్ ఆఫ్ కొలేటరల్ సెక్యూరిటీ. సూక్ష్మ విత్త రంగంలో రుణ సదుపాయాన్ని పొందాలి అన్నా, అప్పులు తీసుకోవాలి అన్నా ఎలాంటి షూరిటీలు, గ్యారంటీలు మనము వేరే వారి ద్వారా కల్పించవలసినటువంటి అవసరం ఎవరికీ లేదు. ఇక్కడ భద్రత కల్పించి అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు అదే సెక్యూరిటీ ఉంటే మనం అప్పు తీసుకోవాల్సిన అవసరమే ఉండదు కదా. దీన్ని గమనించి ప్రభుత్వం వాళ్ళు కానీ, మైక్రో ఫైనాన్స్లో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యోగస్తులు కానీ ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని అందరికీ వెసులుబాటులోకి తీసుకొచ్చారు. భద్రత కానీ, షూరిటీ కానీ ఇచ్చే అవకాశం ఉంటే ఎస్బీఐకో, ఆంధ్ర బ్యాంకు వెళ్ళి రుణాలు తెచ్చుకుంటారు. అంతేగాని బ్యాంకు అనేటువంటి ఒక పేరుగా పిలువబడుతున్నటువంటి సూక్ష్మ విత్తంలో మనం షూరిటీ ఇవ్వలేం కాబట్టి రుణాలు అనేవి తీసుకుంటున్నాం అన్నమాట. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ మైక్రో ఫైనాన్స్ డస్ నాట్ రెడీ టు హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ కొలేటరల్ సెక్యూరిటీ. వితౌట్ ఎనీ సెక్యూరిటీ మెజర్స్, మైక్రో ఫైనాన్స్ గివ్ ఆల్ టైప్స్ ఆఫ్ స్మాల్ టర్మ్ లోన్స్ టు ది నీడీ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సూక్ష్మ విత్తము ద్వారా స్వల్ప మొత్తాలు, స్వల్ప కాలానికి రుణాలుగా మంజూరు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ బై ఫైనాన్సింగ్ ఉమెన్ బేస్డ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. దే ఆర్ పాపులర్లీ కాల్డ్ యాజ్ SHGs in rural areas. Helps in the developing organizational skills among women and their empowerment. Microfinance only works for one common goal, that is women empowerment here. This is the point very much used in nowadays world in any country, especially in developing countries like India. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న లేదా వర్ధమాన దేశాల్లో ఈ రోజున మనం చెవుల ద్వారా బాగా వింటున్నాము స్త్రీ సాధికారిత, మహిళా సాధికారిత అని మనందరం కూడా వింటూ ఉంటున్నాము. వార్తాపత్రికల్లో, ఛానల్స్లో మనం చూస్తున్నామండి. ప్రపంచవ్యాప్తంగా బాగా వినపడుతున్నటువంటి ఈ యొక్క పదాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ మైక్రో ఫైనాన్స్ ప్రస్తావన పరంగా మనం తెలుసుకోవాలి. దిస్ ఈజ్ ద స్కీమ్ విచ్ ఎయిమ్డ్ అట్ to scope for women empowerment in the rural areas in the process of economic development. ఆర్థిక అభివృద్ధి సాధనలో భాగంగా మహిళలు ఎక్కడైతే అభివృద్ధి పదంలో నడుస్తారో అక్కడ సమాజం కూడా అభివృద్ధి పదంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మహిళల యొక్క అభివృద్ధి సాధ్యం కాకుండా సోషల్ డెవలప్మెంట్, సామాజిక అభివృద్ధి అనేది సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైనా అది ఎక్కువ కాలం నిలబడేటువంటి పరిస్థితి
ఉండదు. ఫర్ దిస్ పర్పస్ వీఆర్ రెడీ టు క్రియేట్ వన్ టైప్ ఆఫ్ క్రెడిట్ టు ది మైక్రో ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ ఇన్ ది కంట్రీ దట్ ఈజ్ ఇండియా. భారతదేశ వ్యాప్తంగా ఈ సూక్ష్మ విత్తపరమైనటువంటి సంస్థలన్నిటికీ కూడా మనం ఒక రకమైనటువంటి ఎప్రిసియేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మనందరం గమనించాలి. ఈ యొక్క పాయింట్కి సంబంధించి ఆర్థికవేత్తలు కూడా మనకి గణాంక సమాచారాన్ని ఇచ్చారు. రూరల్ ఏరియాస్లో 98% రుణాలన్నీ కూడా మహిళలకు ఈ రోజున ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కాదండి, ఈ మైక్రో ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ ద్వారానే అందుతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి కానీ ఆశ్చర్యం కానీ మనం పొందాల్సిన అవసరం లేదు. అందువల్ల 98% లోన్స్ అన్నీ కూడా మైక్రో ఫైనాన్స్లోనే మనం పొందుతున్నామంటే మైక్రో ఫైనాన్స్ రంగం ద్వారా భారత మహిళలకు ఎంత ఆర్థిక సహాయం చేకూరిందో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్, ఇట్ ప్రొవైడ్స్ వర్కింగ్ క్యాపిటల్ టు క్యాటర్ ది నీడ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ కాటేజ్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో మనం అనేక రకాల పరిశ్రమలు చూస్తూ ఉంటాం. కాటేజ్ ఇండస్ట్రీస్, హోమ్ ఇండస్ట్రీస్, ది ఇండస్ట్రీస్ విచ్ ఆర్ హ్యావింగ్ స్మాల్ ఫైనాన్సెస్. చిన్న చిన్న మొత్తాలతో తక్కువ పెట్టుబడులతో గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క ఇంట్లోనే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నడుపుతూ ఉంటారు. వాళ్లకు కూడా మూలధనాన్ని కల్పించేటువంటి ఒక వనరుగా ఈ రోజున మైక్రో ఫైనాన్స్ అనేటువంటి పథకం అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ ప్రజాదరణ ద్వారా కూడా మన యొక్క సూక్ష్మ విత్తానికి గవర్నమెంట్ యొక్క పొగడ్తలు లభ్యమయ్యాయి. ఈ పొగడ్తలతోనే కాదు, ప్రజలకు చేసినటువంటి స్వచ్ఛమైనటువంటి సేవ. ఈ సేవ ఎలాంటిది? ఎకనామిక్ సెక్టార్లో చేసినటువంటి సర్వీస్ అండి. దీన్ని మనం ఏమంటాం? ఎకనామిక్ సర్వీస్, ఆర్థికపరమైనటువంటి సేవగా పిలుస్తాము. అది ఎవరైతే నీడీగా ఉన్నారో, అవసరతలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం వెతుక్కుంటూ వెళ్ళి చేసాం. ఆల్రెడీ రిచ్గా, బిగ్ ఇండస్ట్రియలిస్ట్గా, అలాగే స్మాల్ ఎంటర్ప్రెనర్స్గా ఉన్నారో వాళ్ళందరికీ రుణాలు అవసరమవుతాయా లేదనేది వేరే విషయం. ఇక్కడ రుణాలు లేకపోవటం వల్ల స్కిల్స్ ఉండి కూడా వాళ్ళు పెట్టుబడి లేని కారణంగా వెనకబడి ఉంటారు. వాళ్ళందరినీ జల్లెడ పట్టి ఈ సూక్ష్మ విత్త సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళందరికీ ప్రయోజనకారిగా నిలబడ్డాయి. అందువల్ల వీళ్ళు చేసినటువంటి సేవని మనం కొనియాడక తప్పదు. నెక్స్ట్ వన్, మైక్రో ఫైనాన్స్ ప్రొవైడ్స్ ది మనీ అండ్ ఫండ్ రిటైర్మెంట్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజాన్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ విలేజెస్. దే ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం అనేక మంది యువత వెతుకులాడుతూ ఉంటారు. వీళ్ళందరి కోసం కూడా ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ ప్రత్యేకమైనటువంటి ఫండ్ని క్రియేట్ చేసి వాళ్ళకి రుణాలు మంజూరు చేసింది. ఎప్పుడైతే ఈ రుణాలు మనకు అందుబాటులోకి వచ్చినాయో వాళ్ళు కూడా స్వప్రయోజనకారిగా రుణాలు తీసుకొని చిన్న మొత్తాలు మళ్ళీ తిరిగి చెల్లించేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారు. త్రూ దీస్ పాయింట్స్ వీఆర్ రెడీ టు అండర్స్టాండ్ ది రోల్ ప్లేడ్ బై ది మైక్రో ఫైనాన్స్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్టాఫ్, రోల్ ప్లేడ్ బై ది పావర్టీ రిడక్షన్ ఇన్ ఇండియా. భారతదేశంలో సూక్ష్మ విత్తం రంగంలో వీళ్ళు చేసినటువంటి సేవని మనందరం కూడా కొనియాడక తప్పదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మన పరీక్ష దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ది పర్పస్ ఆఫ్ పావర్టీ రిడక్షన్ ఇన్ ఇండియా వీఆర్ ఇంట్రడ్యూస్డ్ మైక్రో ఫైనాన్స్ స్కీమ్ యాజ్ ఏ స్పెషల్ మెజర్ అలాంగ్ విత్ అవర్ జనరల్ మెజర్స్. పేదరికాన్ని నిర్మూలించడానికి అన్ని చర్యలతో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి చర్యగా ఈ సూక్ష్మ విత్తము అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించడం జరిగింది. దీన్ని మనము చక్కగా చదివి అర్థం చేసుకున్నట్లయితే మంచి మార్కులను స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాట్ వీఆర్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రెజెంట్ డే క్లాస్, మెజర్స్ టు రెడ్యూస్ పావర్టీ. భారతదేశంలో పేదరికాన్ని ఏ విధంగా తగ్గించాలో చూసాము. అండర్ దట్ వీఆర్ డిస్కస్డ్ వేరియస్ పాయింట్స్ లైక్ ఎకనామిక్ గ్రోత్ ఫర్ ది పర్పస్ ఆఫ్ జీడిపి గ్రోత్ అండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ గ్రోత్ వీఆర్ రెడీ టు కండక్ట్ అప్రెంటిస్షిప్ టు ది లేబరర్స్. ఆ విధంగా మనము వ్యవసాయానికి ఏ విధమైనటువంటి అగ్రికల్చర్ కావాలో, శిక్షణలు కావాలో మనం చూసాము. ప్రొడక్టివిటీ, జాబ్ క్వాలిటీ ఎలా పెంచాలో అనార్గనైజ్డ్ సెక్టార్లో మనం చూసాం. అసంఘటిత రంగంలో వృత్తి నైపుణ్యాలు, ఉత్పాదకత ఎలా పెరగాలో మనం చెప్పుకోవడం జరిగింది. వేజెస్ ఇంప్రూవ్మెంట్ ఎలా జరగాలో ఈ యొక్క పావర్టీ రిడక్షన్ కోసం మనం చెప్పాము. నెక్స్ట్, ఎంపవర్మెంట్ ఆఫ్ రూరల్ టు ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ఫార్మేషన్. విద్యా ప్రమాణాల ద్వారా అలాగే వృత్తి నైపుణ్యాల ద్వారా వాళ్ళని, పేద ప్రజలను పైకి ఎలా తీసుకురావాలో మనం గమనించాము. ప్రొవిజన్ ఆఫ్ బెటర్ హెల్త్ ఆల్సో వీఆర్ డిస్కస్డ్.
ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టయితేనే మనం వృత్తుల్లో శ్రామికులుగా ప్రవేశించడానికి, మన వేతనాలను పెంచుకోవడానికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడం ఎలాగో ఈ పేదరికంలో చూసాము. ఎంపవరింగ్ పూర్ త్రూ ప్రొవిజన్ ఆఫ్ హౌసింగ్ ఆల్సో. ది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ రెడీ టు ఫెసిలిటేట్ ది పూర్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఇన్ ది రూరల్ ఏరియాస్ హౌసింగ్ స్కీమ్. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరికీ పక్కా గృహాలను అందుబాటులోకి తెచ్చాము. నెక్స్ట్ వీఆర్ రెడీ టు ఎక్స్పాండ్ ఐటీ సెక్టార్ వేర్ ఎవర్ నెసెసిటీ. ఎక్కడైతే అర్హత కలిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో, మహానగరాలు ఉన్నాయో, మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో అక్కడ సాంకేతిక రంగాన్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి రంగాన్ని బాగా విరివిగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేసింది. అదేవిధంగా ది ఓన్లీ స్కీమ్ విచ్ ఎంకరేజెస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు హామీ ఇవ్వడానికి ఎన్ఆర్ఈజీఎస్ అనేటువంటి పథకాన్ని కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాము. ఇలాంటి పథకంతో కూడా గ్రామీణ యువత ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు పొందినట్లుగా మనం చర్చించాం. నెక్స్ట్ రోల్ ప్లేడ్ బై ది మైక్రో ఫైనాన్స్ ఇన్ పావర్టీ రిడక్షన్. పేదరికాన్ని తగ్గించే కార్యక్రమంలో పేదరికంలో మైక్రో ఫైనాన్స్ ఏ విధంగా ఉపయోగించబడిందో, పేదవాళ్ళుగా కటిక పేదరికం అనుభవించేటువంటి ఆ యొక్క మహిళలు, అలాగే వికలాంగులుగా పల్లెటూరులో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరికీ తక్కువ మొత్తాల్లో రుణాలు ఇవ్వడము, ఈ యొక్క రుణాలను సులభ వాయిదా పద్ధతుల్లో తిరిగి చెల్లించడము, అలాగే ఎలాంటి సెక్యూరిటీలు షూరిటీలు లేకుండా వాళ్ళందరికీ రుణాలు మంజూరు చేయడము, తిరిగి చెల్లించే పద్ధతులు అవకాశాలను కూడా వాళ్ళకి సులభంగా కల్పించడము, ఇలాంటి అనేక రకాల లక్షణాలను సూక్ష్మయుత్వంలో మనం పరిశీలించాము. నెక్స్ట్ రోల్ ప్లేడ్ బై ది మైక్రో ఫైనాన్స్ అండర్ పావర్టీ రిడక్షన్. యాక్సెసిబిలిటీకి అవకాశం ఇచ్చాం. ఎవరికైనా ఈ రుణాలు పొందే అవకాశం ఉంది. ప్రత్యేకంగా వీళ్ళు మాత్రమే రుణాలు తీసుకోవాలనే నియమం ఎలాంటిది కూడా ఇక్కడ లేదు. సెక్యూరిటీ కానీ కొలేటరల్ ఒకళ్ళకొకళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ కావాలని కానీ ఇక్కడ మనం ఎవరిని బలవంతం చేయలేదు. మైక్రో ఫైనాన్స్ అంటే డ్వాక్రా సంఘాలు మరియు స్వయం సహాయక బృందాలే. ఎస్హెచ్జీస్ డ్వాక్రా మహిళలే ఇక్కడ బృందాలుగాను సభ్యులుగాను విడిపడి వాళ్ళందరూ లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కల్పించాము. క్యాపిటల్ మెజర్మెంట్ ఆల్సో వీఆర్ ప్రొవైడ్ స్మాల్ స్కేల్ కాటేజ్ విలేజ్ ఇండస్ట్రీస్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో కుటీర లఘు పరిశ్రమలకు మనందరం కూడా సరైనటువంటి మూలధనాన్ని మనం అందుబాటులోకి తెచ్చాము. యాజ్ ఫైనల్ పాయింట్ ఆర్ లాస్ట్ పాయింట్ ఆల్సో మైక్రో ఫైనాన్స్ ప్రొవైడ్స్ మనీ రిటైర్మెంట్స్ టు ది రూరల్ ఆర్టిజాన్స్. గ్రామాల్లో చేతి వృత్తులు ఎవరైతే చేసుకుంటారో, అదేవిధంగా స్వయం ఉపాధి పథకాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని మనము విరివిగా కల్పించాం. ఇన్ని రకాలైనటువంటి సాధ్యమైన విషయాలను మనందరం కూడా వాస్తవంలో సాధించగలిగాము. అలాగే నిజం చేసుకోగలిగామంటే ఈ క్రెడిట్ మొత్తం కూడా మైక్రో ఫైనాన్స్కే పోతుందని విద్యార్థులు గమనించాలి. దీన్ని ఒక్కసారి రివైజ్ చేసి ఆ యొక్క మెటీరియల్లో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇన్ కమింగ్ క్లాస్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్. రాబోయే మన క్లాస్లో మనం నిరుద్యోగిత అనేటువంటి సమస్యని చర్చించబోతున్నాము. దానికి సంబంధించినటువంటి విషయాన్ని రాబోయే క్లాస్లో మనము చర్చిద్దాము. థ్యాంక్ యూ.